ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికులందరికీ జీవన భృతి 2016 నుండి 4,000 రూపాయలకు పెంచుతామన్న హామీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారాములు డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తూ ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ నెంబర్ కలిగి ఉన్న కార్మికులందరికీ జీవన భృతి ఆసరా పెన్షన్ 2016 రూపాయలను అందించాలని గురువారం రోజున జిల్లా నలుమూల నుండి బీడీ కార్మిక సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో స్థానిక రామాలయం నుండి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోని సీఎం కేసీఆర్ బీడీ పరిశ్రమ సంక్షోభంలో ఉండటం మూలంగా పరిశ్రమపై జీఎస్టీ పన్నులు పెంచి అనేక రకాలుగా ఆంక్షలు విధించడం వలన అమ్మకాలు తగ్గిపోయి పని దినాలు తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో కార్మికుల స్థితిగతులపై అనేక రకాల పోరాటాల ఫలితంగా బీడీ కార్మికులకు జీవన భృతి ఆసరా పెన్షన్ కింద 2016 రూపాయలు ప్రతి కార్మికులకు అందించారని 2014 సంవత్సరం తర్వాత నుండి వేలాది మంది పీఎఫ్ పరిశ్రమ నుండి గుర్తింపు కార్డు పొందిన వారు ఉన్నారని 2014 కట్ ఆఫ్ డేట్ ఉండటం వల్ల తిరిగి జీవన భృతి ఈ కార్మికులకు ఇవ్వలేకపోయిందని గుర్తు చేశారు. కట్ ఆఫ్ ఎత్తివేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ఇచ్చిన మాదిరిగా బీడీ కార్మికులకు జీవన భృతిని వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తులను ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2016 రూపాయల జీవన భృతిని వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2000 రూపాయల 16 రూపాయల జీవన భృతిని వెంటనే బీడీ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత 2016 రూపాయల జీవన భృతిని వెంటనే 2014 కట్ ఆఫ్ డేట్ ను ఎత్తివేయాలి. 2014 కట్ ఆఫ్ డేట్ ను 2014 కట్ ఆఫ్ డేట్ ను 2000 కట్ ఆఫ్ డేట్ ను ఇది కార్మికుల ఐక్యత ఐక్యత జీవన భృతి వెంటనే జీవన భృతి వెంటనే జీవన భృతి ఇస్తామని చెప్పి ఎన్నికలలో మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ కార్మికులందరూ కూడా ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో బీడీ కార్మిక సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి దరఖాస్తు స్వీకరించమని చెప్పి రావడం జరిగింది. ప్రధానంగా 2014 డేటును ఎత్తివేయని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు మేము కొట్లాడితే మేము ఎత్తేస్తాము, ఎన్నికలలో 2018లో ఓట్లు వేసినాక దీన్ని ఎత్తేసి అందరికి ఇస్తామని చెప్పిండ్రు. మేమన్నాం వాళ్ళు ఇస్తలేరు, 2014 ఓట్లు వేసిండ్రు, మరి ఎన్నికల్లో గెలవలేదు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేనిఫెస్టోలో పెట్టుకొని మేము కూడా 2000 కట్ ఆఫ్ డేట్ ఎత్తేస్తున్నాం, పిఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ మేము 2000 రూపాయల 16 జీవన భృతి ఇస్తాం, మాకు ఓట్లేసి గెలిపించాలంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలు బీడీ కార్మికులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించడం జరిగింది. గెలిపించి 2.5 సంవత్సరాలు దాటింది. అయ్యా 2 సంవత్సరాలు ఇక్కడికి 4-5 సార్లు మేము దరఖాస్తులు ప్రతి ప్రజావాణిలో ప్రతి మండలంలో ప్రతి ఆర్డీఓకు దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాం. మా దరఖాస్తు ఫారాన్ని పెండింగ్లో పెట్టిండ్రు. మావి ఇప్పటికైనా తెరుస్తారు ఇస్తారని చెప్తే మొన్న 15 ఆగస్టు నాడు మేము ప్రకటిస్తున్నామని చెప్పి మంత్రులందరూ కూడా ప్రకటించారు, సీఎం కూడా ప్రకటించారు. కానీ ఆన్లైన్లో చేయుత పథకం కింద గీత చేనేత కార్మికులది ఆప్షన్ ఇచ్చి ఈ బీడీ కార్మికులకు ఆన్లైన్లో కాలంను చూపించకపోవడంతో దరఖాస్తులు స్వీకరించక పెండింగ్లో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నోరు తెరిచి చెప్తలేదు, మేము తర్వాత తీసుకుంటాము, ఇప్పుడు తీసుకుంటాము, ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయండి, మీకు ఈ నెల 31 వరకు దరఖాస్తు తీసుకుంటామన్నారు. ఈ 31 ఓట్ల మేము చెప్తూ ఉన్నాం. ఈ దరఖాస్తులు 31 మీరు తీసుకుంటే వాళ్ళకు వృద్ధులకు వికలాంగులకు గీత చేనేత కార్మికులకు ఇస్తున్నారు. మేము తప్పు పడదలే, వాళ్ళకు కూడా ఈ వరకు ఆలస్యమైంది. ఈ బీడీ కార్మికులు ఇదే కంపెనీలో దాదాపు 60-70 మంది ఉంటే 50 మందికి వచ్చి ఇంక 20 మందికి మీరు ఇవ్వకపోవడం, 2014 నుంచి ఆగిపోయిన పెండింగ్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వకపోవడం బాధాకరం. గత ప్రభుత్వం ఇవ్వకపోతేనే గద్దదించిన ఓట్లతోటి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎంపీటీసీ అన్ని ఎన్నికలు వస్తూ ఉన్నాయి, రానున్నాయి ఎన్నికలే, కానీ మీరు ఇవ్వకపోవడం బాధాకరం ఉన్నది. మిమ్మల్ని గద్దెదించడానికి మరి మీకు ఓటు వేయకుండా మిమ్మల్ని కోర్టులో ప్రజాక్షేత్రంలో మీరు దోషగా నిలబడడానికి బీడీ కార్మికులంతా ఎర్ర జెండా పట్టుకొని బీడీ కార్మిక సంఘం వైపున ఈరోజు దరఖాస్తు స్వీకరించమని కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది.